హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అన్న సామెత కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా ఆలస్యంగా గుర్తొచ్చినట్టుంది. ఆలస్యం అమృతం విషయం అనుకుందేమో కానీ వెంటనే తేరుకొని దక్షిణాది రాష్ట్రాల్లో తమ క్యాడర్ ను సమాయత్తపరుచుకుంటుంది. తలో దిక్కుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మరలా చేరతీసుకునే పనిలో ఉంది. మొదట కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పని చేసిన కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ 2 స్టేట్స్ లో గవర్నమెంట్ ను ఫామ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో అడుగులు ముందుకు వేస్తుంది. మెండైన ఆత్మవిశ్వాసంతో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కును ప్రదర్శిస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు, కార్యాచరణతో రేవంత్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తుంది. ఇక షర్మిల కూడా అధికార వైసీపీని నడిపిస్తున్నది తన సోదరుడే అన్న విషయాన్ని మర్చిపోయి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానే మాట్లాడడం విశేషం. ఏపీలో వైసీపీని అన్ని విధాలుగా ఇరుక్కునే పెట్టేలా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా అని అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని కూడా ఎక్కడ వదిలిపెట్టడం లేదు. వారికి కూడా చురుకలు అంటిస్తూనే ఉన్నారు షర్మిల. ఎక్కువగా అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్న షర్మిల ఏపీ పాలిటిక్స్ ను సమ్మర్ రాకముందే హీటెక్కిస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ రెడీ అవుతుంది. షర్మిల పార్టీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 25న నిర్వహించనున్న ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరు కాబోతున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని సమరశంఖం పూరించబోతుందని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అక్కడ విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలను హైకమాండ్ రేవంత్ రెడ్డికి అప్పగించాలని ప్లాన్ చేస్తుందట. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాల గురించి ఏపీలో ప్రచారం చేయనున్నారని టాక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.